ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 1 minute. హాయ్ వావ్ ఫనీ భలే ఉందిరా మ్యాజిక్. ఇదిగో తాగు. మీరిక్కడికి వెకేషన్కి వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నారా? లేదురా, మా ప్రయత్నాలు మేము చేశాం. అవి సక్సెస్ అవ్వవని తెలిసే నేనొచ్చాను. ఏంటోరా, మా ప్రయత్నం 100% ఉంటే ఫలితం మాత్రం 0% ఉంటుంది. మీరు 1% బుర్ర కూడా పెట్టరు కదా మరి. ఈ మందు వాడికిచ్చే మెడిసిన్లో కలపండి. ఒరేయ్, ఈ ప్రయత్నం మేము ఎప్పుడో చేశాంరా, కానీ వర్కౌట్ అవ్వలేదు. నేను మీలా కాదు. నేను ప్లాన్ వేస్తే సక్సెస్ అవ్వాల్సిందే. ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్న బాలగాడి బుర్రా దీంతో పూర్తిగా చెడిపోయి ఉక్కిరి బిక్కిరైపోతాడు. ఇక్కడ జరిగే రిజిస్ట్రేషన్ నా పేరు మీదే జరగాలి. మీరెళ్ళి ఎలాగోలా వాడి కషాయంలో మందు కలపండి. రే ఫనీ భలే ఉందిరా. మమ్మీ డాడీ నా ఫోటో చూడండి. బామా బాబాయ్ చూడు, పిన్ని చూడు, అనంత్ నువ్వు కూడా చూడు. ఫనీ నువ్వు భలే మ్యాజిక్ చేస్తావురా. ఈ ఫణిగాడు పెద్ద మాయలోడే. ఏదేమైనా అన్నయ్య మామూలు మనిషి అయితే చాలు బామ్మ. నానా, నీకు నిద్రొస్తున్నట్టుంది, రా పడుకుందు గాని. ఇది నేను తీసుకెళ్ళిపోతాను. రే మనం కూడా పోయి పడుకుందాం పదండ్రా. పదరా. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగే పెద్ద నాన్న. ఒరే, వాడు మందు కలిపిన కషాయం తాగేశాడు కదా, మరి రియాక్షన్ ఏమీ లేదేంట్రా? నేను కలిపిన మందు 12 గంటల తరువాత దాని ప్రభావం మొదలవుతుంది. ఆ తరువాత ఈ ఫణిగాడు ఆడే ఆట మొదలవుతుంది. ఈ గిరికి కాబోయే పెళ్ళాం బయటకు పోయి ఉచిత సేవలు చేయక్కర్లేదో. అనుకున్న సమయానికి పెట్టిన ముహూర్తానికి పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఫిక్స్ అయిపో.
గాయత్రి, భోజనం చేయకుండా ఇక్కడేం చేస్తున్నావే? నిన్నేనే, ఏం మాట్లాడవేంటి? నేనేం మాట్లాడినా ఏం ఉపయోగం లేక. నీకు ఏ కోపం ఉన్నా అన్నం మీద ఆ కోపాన్ని చూపించకూడదు. నేను తినిపిస్తాను, తిను. అక్క, నేను ప్రసాద్ అన్నయ్య ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు. అసలు ఆ గిరిబావు మంచోడు కాదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. ఎందుకక్క అలాంటి వాడిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నావు? వాళ్ళు 15 లక్షలు అప్పు కడితే గాని ఈమెని ఇక్కడి నుంచి వదలొద్దని చెప్పారు. చెప్పక్క, ఏ కారణం వల్ల ఈ పెళ్లి ఒప్పుకున్నావు? మన మేనత్త ఆ గిరి నిన్నేమైనా ఇబ్బంది పెట్టారా? లేకుంటే మన పిన్ని ఏమైనా ఫోర్స్ చేసిందా? చెప్పక్క, నాతో షేర్ చేసుకో. నీకు నేను, నాకు నువ్వు తప్పించి ఇంకెవరున్నారక్క? అమ్మేమో మనం వెళ్ళలేనంత దూరంలో ఉంది. నాన్నేమో తిరిగి రాలేనంత దూరమైపోయారు. అసలు నాన్న మాటిచ్చారని వీళ్ళంటున్నారు. కానీ నాన్న ఖచ్చితంగా మాట ఇవ్వలేదని నాకు అనిపిస్తోంది. అసలు ఇదంతా అమ్మకు చెప్పావాక్క? అమ్మ ఒప్పుకుందా? అమ్మ కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంది. నిన్నే అక్క? చెప్పు. చెప్పాను. నాన్న ఇచ్చిన మాటని అమ్మ కూడా పెళ్లికి ఒప్పుకుంది. అక్క, కళ్ళ ముందు నీ జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా నేనేం చేయలేకపోతున్నాను. అసలు మన తలరాతలు ఇలా మారటానికి కారణం నాన్న యాక్సిడెంట్, ఆయన మరణం. నాన్న యాక్సిడెంట్ కి కారణమైన వాళ్ళని అసలు వదిలిపెట్టను. వదిలిపెట్టనంటే వదిలిపెట్టను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.